చూస్తున్నాం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి వణుకు పుడుతోంది. అయితే ఈ మధ్య కాలంలో లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఇటు సన్నీని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. అయితే తాజాగా ఐటీ యాక్ట్లు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు పెట్టడం జరుగుతుందంటూ వస్తున్న కథనాలకు సంబంధించి కూడా పోలీసుల యాక్షన్ పై విజ్జు గౌడ్ అయితే ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అసలు ఆ వీడియోలో విజ్జు గౌడ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడే ఇందాక ఒక వీడియో చూసినా జర నవ్వొచ్చింది, మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నా. ఇగో ఈ మనీ అయితే మీకు ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి అంటే హాస్పిటల్ వద్దు బ్రో, అయ్యింది ఏదో అయిపోయింది, సంపాదించినా కానీ వద్దు బ్రో. ఐటీ యాక్ట్ వేస్తున్నాడు డైరెక్ట్. ఎవరు కేసు పెట్టకపోతే ఎవరికిట కేసు పెట్టడానికి రాకపోతే పోలీసులు వేస్తున్నారు, తీసుకపోయి గప్కి అంతే కాదు బ్రో. నాన్ అవైలబుల్ సెక్షన్లు పెట్టి 10-15 రోజులు జైల్లో నొక్కితే ఫస్ట్ గుడ్డు కొడతారట. నీ ఎటుకలు మంచిగున్నాయి, అంత పెద్ద ఎటుకలు వల్ల పుట్టాలంటే 6 నెలలు సింపుల్ గా తీసుకుపోయి గుడ్డు వద్దు బ్రో. పైసలు వద్దు, ఏవద్దు, కట్టలు అయిపోయా, చదువుకోవాల్సిందే. ఆపేసడం మంచిదని అనిపిస్తుంది. సో చూసారు కదా విజ్జు గౌడ్ పోస్ట్ చేసిన వీడియో ఎంత వెటకారంగా మాట్లాడుతున్నాడో. భయ్యా సంపాదించింది చాలు, ఇంకా ప్రమోషన్స్ వద్దు అంటూ కూడా. అయితే పోలీసులు ఐటీ యాక్ట్ కేసులు నమోదు చేయడానికి సంబంధించి కూడా చాలా వెటకారంగా మాట్లాడిన పరిస్థితి. అసలు పోలీసులపై ఇటువంటి విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు విజ్జు యాదవ్ ఎందుకు ఈ విధంగా పోస్ట్ చేశారు? అసలు తన భయం వస్తున్నప్పటికీ కూడా ఆ భయాన్ని కప్పిపుచ్చుకొని మరి నవ్వుతూ వ్యంగ్యంగా వెటకారంగా తను వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే తాజాగా అతను ఏదైతే వీడియో పోస్ట్ చేశాడో పోలీసుల ఐటీ యాక్ట్ కేసులకు సంబంధించి, మరోవైపు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మాట్లాడి తిరిగి ఆ భయంతో ఆ వీడియో కూడా తాజాగా డిలీట్ చేసిన వైనం అయితే మనకు కనిపిస్తుంది. తాజాగా భయ్య సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేయడం జరిగింది. సన్నీని అరెస్ట్ చేస్తామంటున్నారు పోలీసులు. దానికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. భయ్య సన్నీ యాదవ్ పై కేసు నమోదైంది, అటు అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి విందాం. యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన వ్యక్తి. ఇతను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండనే ఉద్దేశంతో నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన వ్యక్తి. ఇతను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండనే ఉద్దేశంతో నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. సన్నీ యాదవ్ ఆలియాస్ సందీప్, ఇతను నూతన్కల్కు చెందిన వ్యక్తి. ఇతను యూట్యూబ్లలో, ఇన్స్టాగ్రామ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండనే ఉద్దేశంతో నూతన్కల్ పిఎస్లో 36/25 క్రైమ్ నెంబర్ నమోదు చేయడం జరిగింది. ఇది 5th రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, త్వరలో దాన్ని అరెస్ట్ చేస్తాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై ఐటీ యాక్ట్ కేసులకు సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాగర్ సిద్ధంగా ఉన్నారు. సాగర్ చెప్పండి. అయితే ఇప్పటికే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేయడం జరిగింది, మరోవైపు సన్నీ యాదవ్ పై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అయితే పోలీసులు అతన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామంటున్నారు. అటు విజ్జు గౌడ్ పోస్ట్ చేయడం జరిగింది. పోలీసుల తీరుపై అంటే పోలీసులు ఇచ్చిన వార్నింగ్ కి సంబంధించి చాలా వెటకారంగా కూడా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి?
ప్రస్తున బెట్టింగ్స్ యాప్ భూతం అనేది యువత జీవితాలను బలి తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు వందలాది యువకులు బలైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి సామాజిక మాధ్యమంలో ఇటు నెటిజన్లు కొంతమంది సెలబ్రిటీలు కూడా అవగాహన పెంచుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కూడా దీనిపైన స్పందించారు. బెట్టింగ్ భూతాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. కాసులకు కక్కుర్తి పడి అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదు, ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని చెప్పి ఆయన ఒక సామాజిక మాధ్యమం ద్వారా షేర్ చేసిన పరిస్థితి. యువకుల్లారా ఈజీ మనీసికి అలవాటు పడి బెట్టింగ్ కూపంలోకి వెళ్ళకండి, మీ బంగారు భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకోకండి అని ఒక మంచి సందేశాన్ని కూడా సజ్జనార్ సార్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే వైజాగ్ లో నాని పైన కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నటువంటి నాని పైన కూడా పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా ఇటు సూర్యాపేట పోలీసులు కూడా ఇటు సన్నీ యాదవ్ పైన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి బెట్టింగ్, ఎందుకంటే దాదాపు లక్షల రూపాయలు ప్రమోట్ చేస్తున్న వారికి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్లకి లక్షల రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో వారు ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. సో ఈ యూట్యూబర్లకు సంబంధించిన సబ్స్క్రైబర్స్ వీరిని నమ్మినటువంటి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా బలైపోతున్నారు. అందులో బెట్టింగ్ పెట్టి ఎన్నో లక్షల రూపాయలు కోల్పోతూ వాళ్ళు చివరిగా ఆ అప్పులు తిరిగి కట్టలేక బెట్టింగ్ కు బానిసైన అనంతరం అప్పులు పాలైన అనంతరం కూడా అప్పుల్ని తీర్చలేక వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. సజ్జనార్ సార్ చేసిన ట్వీట్లకు కూడా పెద్ద ఎత్తున నెటిజన్లు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకు కూడా ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే సజ్జనార్ ట్వీట్ తో ఒక అలజడైతే మొదలైంది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. పోలీసు అధికారులు కూడా ఎవరైతే ఈ యూట్యూబర్స్ సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఇటు సోషల్ మీడియా సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నారో వారిపైన కూడా చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే సన్నీ యాదవ్ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో అరెస్ట్ చేశామని కూడా వారు ప్రకటించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఐటీ యాక్ట్ ప్రకారం కూడా వారిపైన కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు ఇటు హైదరాబాద్ లో కాదు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో యువత కూడా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబర్లు చెప్తున్నటువంటి ప్రమోట్ చేస్తున్నటువంటి యాప్ల ద్వారా ఎన్నో రకాలుగా బెట్టింగ్లు పెట్టి పూర్తిగా వాళ్ళ జీవితాలను కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది, పోలీస్ శాఖ అప్రమత్తమైంది, కేసులకు కూడా సిద్దమైంది. ఇటు సన్నీ యాదవ్ కాదు సోషల్ మీడియా వేదికగా ఎవరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయడమే కాదు వారిని అరెస్ట్ చేసి జైలు కూడా పంపిస్తామని చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పటికే హైదరాబాద్ లో అనేక బెట్టింగ్ యాప్లకు యువకులు బలైపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తమై కేసులు నమోదు చేస్తున్నారు. సన్నీ యాదవ్ తో పాటుగా ఎవరైనా కూడా సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేసే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సజ్జనార్ సార్ అనేక సామాజిక అంశాలపైన స్పందించే ఐపీఎస్ అధికారి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సార్ కూడా తాజాగా ఈ తరహా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారిపైన కూడా చర్యలు తీసుకోవాలంటే ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఆయన తన ట్వీట్ల ద్వారా ఆయన తెలియజేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సూర్యాపేట ఎస్పీ కూడా కొద్దిసేపటి క్రితమే సన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ యువకుల ప్రాణాలను బలి తీసుకున్నటువంటి ఈ ప్రమోటర్ల పైన కూడా కేసులు నమోదు చేయడమే కాదు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తామని కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రభుత్వం అప్రమత్తమైంది, పోలీసు అప్రమత్తమైనారు. మరి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు వారు చేస్తున్నటువంటి ఇక ముందు చేయడం పైన నిర్ణయం తీసుకోవడమే కాదు గతంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన వాటిని కూడా యూట్యూబ్ లో ఇటు సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లలో వాళ్ళు పెట్టినటువంటి పోస్టులను కూడా డిలీట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే నెక్స్ట్ ఎవరో కాదు సన్నీ యాదవ్ ఇటు నానిలే కాదు మరికొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ తరహా పోస్టులు పెట్టిన నేపథ్యంలో వాటిని డిలీట్ చేస్తున్నారు. ఒకవేళ డిలీట్ చేయకపోతే కాసులకు కక్కుర్తి పడి ఈ అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు సిద్దమైన నేపథ్యంలో నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్న సందర్భంలో ఇటు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా తాము ప్రమోట్ చేస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ సంబంధించిన వీడియోలను కూడా డిలీట్ చేస్తున్నారు. ఎందుకంటే వారిపైన కూడా కేసులు నమోదై వారు
వారు కూడా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో మొత్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ అయినా మాత్రం పోలీసులు అప్రమత్తమయ్యారు, ప్రభుత్వం అప్రమత్తింది. ఈ నేపథ్యంలోనే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా వాటి వీడియోలను డిలీట్ చేయడము, వీటిపైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి కొంతమంది పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది.